విశాఖ డాబా గార్డెన్ అల్లూరు ఉద్యాన కేంద్రంలో ఈ కార్యక్రమం మరెన్నో విషయాలు మీడియాతో వాళ్ళ మాట. అండ్ అంబేద్కర్ గారు కల్పించిన ఏదైతే సమానత్వం రావాలనేది కల్పించారో అది ఈరోజు మహిళలు ముందుకు రావడానికి ఎంతో కొంత ప్రోగ్రెస్ అయితే జరిగింది. అది కాదని అనలేము, వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ చాలా ఉన్నాయి. సో అందుకని ఈ సెక్షన్స్ అన్ని వెనకబడకుండా సమానత్వం రావాలి, ఒక సమాజం రావాలి అనేది ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నమ్ముతుంది. సో అందుకని దానికోసం కూడా చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అందుకని మా అపీల్ ఏంటంటే మనం అంతా కలిసి అన్ని సెక్షన్స్, అన్ని ట్రేడ్ యూనియన్స్ మన సమాజం పురోభివృద్ధికి మనం కాంట్రిబ్యూట్ చేద్దాము. సో అలాంటి కార్యక్రమాలు తీసుకోవాలని మీరు కూడా ఈ కాన్ఫరెన్స్ లో నిర్ణయిస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం గారు. ముందు ఆర్గనైజేషన్ బాగుంటేనే ఓబీసీ కానివ్వండి, ఎస్సీ ఎస్టీ కానివ్వండి, రకరకాల ఫెడరేషన్స్ కానివ్వండి స్టూడెంట్గా ఎడ్యుకేట్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ మనం అదే 400 మంది ఎంపీలు మనం మేడం గారు కలిసామన్నారు. అది గెలిచిన తర్వాత మనం కలిసాము. గెలవక ముందు కూడా ఎవరెవరైతే 4 ఎంపీలుగా కంటెస్ట్ చేస్తున్నారో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పార్టీస్ ఉన్నారో, అంటే ఆల్మోస్ట్ 400 × 5 వేసుకుంటే ఆల్మోస్ట్ 2000 మంది మనం కలిసాం ఎంపీలు. సో ఆ ఫ్రూట్స్ అని కూడా ఇప్పుడు మనం అనిపిస్తున్నాం. అట్లాగే రానున్న రోజుల్లో కూడా అందరూ ఏకంగా పనిచేస్తే ఇంకా మనకి ముందుకెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ మా సోదర సంఘం నాయకులు, ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ మా సోదరుడు గణపతిరామ్ గారికి రావాల్సిందిగా కోరుచున్నాను. అందరికీ శుభోదయం. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. రెస్పెక్టెడ్ ఓబీసీ జనరల్ సెక్రటరీ హర్నాథ్ గారికి, అలాగే అవర్ బిలవ్డ్ సీనియర్ డివిజనల్ మేనేజర్ శారదా ప్రసాద్ దాస్ గారికి, జోనల్ నాయకులకి అండ్ పక్క డివిజన్ నాయకులందరికీ కూడా, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన క్లాస్ 1 అసోసియేషన్, క్లాస్ 2 అసోసియేషన్, ఐసీయూ నుండి మరియు ఉమెన్ కన్వీనర్ సూర్యప్రేమ గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమం ఇంత సక్సెస్గా నడుపుతున్న మీరందరూ ఎంప్లాయీస్ అందరూ వచ్చినందుకు మీ అందరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో కార్యక్రమం జరగడం, సమస్యలు, పరిష్కారాలు ఇవన్నీ కూడా మాట్లాడారు. నేను ఏం మాట్లాడదలుచుకోలేదు. అలాగే మన ఎస్డిఎం గారు కూడా చెప్పారు, పిఎన్జిఎస్ బిజినెస్ తీసిస్తే బిలో 30% కూడా మన నాన్ సింగిల్ ప్రీమియం వస్తుందని చెప్పారు. అది వెరీ డేంజరస్ సిగ్నల్. సో అది ఓవర్కమ్ చేయడానికి మన అందరం కూడా, మన వైజాగ్ డివిజన్ అయితే నాకు తెలిసి ఎంప్లాయీస్ అందరూ కూడా తమ సాయశక్తుల మార్కెటింగ్ మేనేజర్ గారు, ఎస్డిఎం గారు ఎప్పుడు ఏ కాల్ ఇచ్చినా సరే అన్ని అసోసియేషన్స్, అన్ని యూనియన్స్ తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తూ జోన్ 2019 ఫిబ్రవరి 6వ తారీఖున విశాఖపట్నం డివిజన్లో మేము ప్రారంభించుకున్నాం. ఇప్పటికీ 350 మంది స్ట్రెంత్ ఉంది. మా హక్కులు కాపాడుకోవడానికి మీ అందరం కూడా చాలా కృషి చేస్తున్నాం. భారత రాజ్యాంగంలో ఇచ్చినటువంటి 27% ఏదైతే ఉందో ఆ 27% ఇంప్లిమెంట్ చేయమని. ఎందుకంటే అన్ని ప్రభుత్వ సంస్థల్లో కూడా 27% ఇప్పటివరకు ఇంప్లిమెంట్ చేయడం జరగటం లేదు. ఒక సర్వే ప్రకారం ఏంటంటే విద్యా సంబంధించినటువంటి దాంట్లో 21.5%, అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో 11.5%, అలాగే పర్టికులర్గా మా ఎల్ఐసి దగ్గరికి వచ్చేటప్పటికి మరికొంచెం తక్కువ శాతంతో రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది. ఓబీసీ సంబంధించినటువంటి రోస్టర్స్ను సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం, ఇవన్నీ మా ముందు ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి విషయాలు. ఇవన్నింటినీ పరిశీలి చేసుకోవడానికి ఈ సర్వసభ్య సమావేశంలో అన్ని డివిజన్ల నుంచి వచ్చినటువంటి సౌత్ సెంట్రల్ జోన్కి సంబంధించినటువంటి 15 డివిజన్లు, అదేవిధంగా జోనల్ సెక్రటరీస్, జోనల్ ప్రెసిడెంట్స్, అన్ని డివిజనల్ సెక్రటరీస్, ప్రెసిడెంట్ అందరూ వచ్చారు. నిన్న మా జోనల్ ఈసీ కూడా జరిగింది. ఆ జోనల్ ఈసీ ఇవన్నీ కూడా విపులంగా చర్చించుకోవడం జరిగింది. ఈ చర్చించుకుంటూ రాబోయే రోజుల్లో మేము ఏ విధంగా చేయాలి, ఏమిటి అన్న దానికి ఒక ప్రణాళికను తయారు చేసుకోవడానికి
భారతదేశంలో ఉన్నటువంటి 56% మంది ఉన్నటువంటి వెనుకబడిన తరగతులకు ఓన్లీ 27% మాత్రమే ఈరోజు రిజర్వేషన్ ఉంది. ఆ మిగతా 27% కావాలంటే ఇందిరా సహాని కేసుకు సంబంధించినటువంటి సుప్రీంకోర్టులో ఒక జడ్జిమెంట్ తీసుకొచ్చి భారతదేశంలో 50% కన్నా ఎక్కువ ఉండకూడదు అని ఒక తీర్పుని తీసుకొచ్చారు. దాన్ని అనుసరించి ఇప్పుడు మాకు పర్టికులర్గా 27.5% ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వస్తుంది, 22.5%. మా దగ్గరకు వచ్చేటప్పటికల్లా 27%, వికలాంగులకు 0.5% ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 50% సీలింగ్ పెట్టారు. అది కాకుండా ఇప్పుడు కొత్తగా ఈడబ్ల్యూఎస్ అని చెప్పి ఒక 10% ఒక 2 రోజుల్లో పార్లమెంట్లో అది ఆమోదయోగ్యమైంది. అవటం వల్ల మాకు చాలా తీరని లోటు జరుగుతుంది. అందుచేత మేము కూడా ఏంటంటే మీ అందరూ కూడా మా ప్రగతికి మిగతా ఉన్నటువంటి 27% మందికి రిజర్వేషన్ కావాలని కోరుకుంటూ ఈ సర్వసభ్య సమావేశంలో ఒక తీర్మానాన్ని తీసుకొచ్చాము. ఈ తీసుకొస్తూ మిగతా ఉన్నటువంటి అన్ని విభాగాల్లో కూడా మేము తీర్మానం తీసుకొచ్చి మా ఏకీకృతకు వెనుకబడిన తరగతులకు సంబంధించినటువంటి ఇష్యూస్ని ప్రభుత్వం ముందు తీసుకెళ్ళడానికి ఈరోజు ఇక్కడ మేము 4వ సర్వసభ్య సమావేశం చేసుకుంటాము. సో అందుకు వచ్చినటువంటి మా అందరికీ కూడాను ఇప్పుడు నా వెనకాతలో ఉన్నటువంటి మా ఓబీసీ అసోసియేషన్ ప్రెసిడెంట్, అలాగే ట్రెజరర్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, అలాగే జాయింట్ సెక్రటరీ నాతో పాటు ఉన్నారు. అది కాకుండా లోపల మీటింగ్ అవుతుంది. ఆ మీటింగ్లో ఆల్మోస్ట్ ఒక 300 మంది వరకు రావడం జరిగింది. సో అందువల్ల ఏంటంటే మా తాలూకా విషయాలు ఏవైతే ఉన్నాయో అది పైకి తీసుకెళ్లడానికి, ప్రభుత్వాలకు తీసుకెళ్లడానికి చేస్తున్నాము. అదేవిధంగా మా బీమాకి సంబంధించినటువంటిది జీఎస్టీ ఎత్తడం వల్ల 2017 జూలై 1వ తారీఖు నుంచి జీఎస్టీని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది బీమా చేసుకున్న వాళ్ళ మీద, అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకున్న వాళ్ళ మీద. దానివల్ల ఏం జరిగిందంటే మా తాలూకా గ్రోత్ ఏదైతే ఉందో, బిజినెస్ గ్రోత్ ఏదైతే ఉందో అది చాలా మేరకు తగ్గిపోయింది. ఆ తగ్గిపోవడం వల్ల ఎల్ఐసి అన్నది చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్లో తీసుకొచ్చారు. అలాగే ప్రైవేట్ కంపెనీలకి ఇప్పుడు 100% ఎఫ్డిఐ హైక్ని పెంచుతున్నారు. ఈ ఎఫ్డిఐకి పెంచడం వల్ల వచ్చినటువంటి లాభం అయితే భారతదేశానికి, భారతదేశ ప్రజలకి లేదు. అదేంటంటే 9 కంపెనీలు ఇక్కడ నుంచి వెళ్ళిపోయేవి. ఆల్మోస్ట్ 67,000 కోట్ల రూపాయలు సొమ్ము ఇక్కడ నుంచి పోయింది. ఇప్పుడు మళ్ళీ 100% చేయటం వల్ల చాలా సొమ్ము భారతదేశంలోకి వస్తుందని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. కానీ అది ఎటువంటి స్థితిలో జరగదు. ఎందుకంటే ఎవరు వచ్చినా సరే బీమా కంపెనీల్లోని ఇంతకుముందు 245 కంపెనీలు ఉన్నటువంటి దాన్ని ఒక రాజ్యాంగబద్ధంగా ఏకీకృతం చేసి ఎల్ఐసిని ఏర్పాటు చేశారు. ఎల్ఐసి తాలూకు గ్రోత్ను కంపేర్ చేసుకుంటూ మనం చూసినట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రైవేట్ కంపెనీలు వాళ్ళ స్వలాభాలకి ఇక్కడ ఉన్నటువంటి మొత్తం సొమ్మును తీసుకెళ్లిపోయే అవకాశం ఉందే తప్పించి భారత ప్రజలకు కానీ, భారతదేశానికి పురోగతికి కానీ ఎటువంటి అవకాశం ఉండదని మీ అందరం తీవ్రంగా చేస్తూ ఈ సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.